అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అంగరంగ వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటాం కదా. అయితే పూజ అయిన తర్వాత నిమజ్జనం కూడా చేస్తూ ఉంటాం. ఈ నిమజ్జనం ఎలా చేయాలి, నిమజ్జనం చేసినప్పుడు ఏ మంత్రం చదవాలి, ఉద్వాసన ఎలా చెప్పాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పూజలో ఉన్న పత్రిని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ నిమజ్జనం చేయకూడదు. వినాయకుడిని ఒకరోజు 3, 5, 9, 11 ఇలా బేసి సంఖ్యలో ఉన్న రోజుల్లో మాత్రమే వినాయకుడిని నిమజ్జనం చేయాలి. మన ఇంట్లో ఎన్ని రోజులు వినాయకుడిని ఉంచాలి అనుకుంటామో అన్ని రోజులు కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి, ఉదయం సాయంత్రం కూడా. వినాయకుడికి మొక్కుకుని ఇన్ని రోజులు పూజ చేస్తాం అని స్వామితో చెప్పుకుని మంగళవారం శుక్రవారం కాకుండా నిమజ్జనం చేయాలి. మనం వినాయక చవితి రోజున ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజ చేసుకుంటాం కదా. మిగిలిన మనం ఎన్ని రోజులైతే దేవుణ్ణి నిమజ్జనం చేయకుండా ఉంటామో అన్ని రోజులు కూడా కంపల్సరీగా 2 పూట్ల కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాలు లేకుండా అలా ఉంచకూడదు. నిమజ్జనం చేసేంత వరకు కూడా 2 పూట్ల ఇలా చేయాలి. ఇప్పుడు ఎలా ఉద్వాసన చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా దీపం వెలిగించి క్లుప్తంగా వినాయకుడు పూజ చేసుకోవాలి. అంటే శుక్లాంబరధరం వక్రతుండ మహాకాయ ఆ శ్లోకాలు చెప్పుకున్న తర్వాత 16 నామాలు చెప్పుకొని పాటలు ఏమైనా వస్తే పాటలు పాడుకోవచ్చు, లేదా సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుంది కదా, ఇలాంటివి చదువుకుని ధూపం చూపించి నైవేద్యంగా స్వామివారికి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పాలు, పండ్లు, చెరుగ్గడ ముక్కలు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత మంగళహారతిని కూడా ఇవ్వాలి. స్వామి, మా పూజలో ఏవైనా లోపాలు ఉంటే మన్నించు స్వామి అని వేడుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. తర్వాత దీపం ఉండగానే వినాయకుడి విగ్రహాన్ని ఈ విధంగా ఈ మంత్రాన్ని చదువుతూ యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహాన్ని 3 సార్లు కదిపి ఈ విధంగా ఉద్వాసన పలకాలి. అంటే అర్థమేమిటంటే, స్వామి నీ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అన్నమాట. అలా 3 సార్లు కదిపిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే స్వామిని తీయాలి. తర్వాత మనం పూజ చేసుకున్న పత్రిని, పువ్వులను, ఆకులను అన్నీ కూడా ఒక కవర్లోకి తీసేసుకోవాలి. ఇలా పత్రినంతా కళ్ళకద్దుకుని తీయాలి. ఈ పత్రిని, పువ్వులను పచ్చని చెట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా పారే నీటిలో కానీ చెరువుల్లో కానీ వేయొచ్చు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యాన్ని ఉండ్రాళ్ళు కానీ పరమాన్నం కానీ మనం మామూలు గణపతి పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా పత్రినంతా తీసేసిన తర్వాత వినాయకుడిని ఈ విధంగా నేను పట్టుకున్నట్లుగా పట్టుకుని గణపతిని నిమజ్జనం చేయాలి. నిమజ్జనం మీరు చెరువులో కానీ పారే నీటిలో కానీ చేయవచ్చు. అలా వీలు కాకపోతే ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. ఎక్కడైతే గణపతిని నిమజ్జనం చేయాలి అనుకుంటామో అక్కడ శుభ్రంగా ముగ్గు పెట్టి, అలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఒక లోతైన శుభ్రమైన గిన్నె తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ గిన్నెలో 3 వంతుల వరకు శుభ్రమైన నీటిని పోసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షంతలు వేసి, కొద్దిగా పూలు కూడా వేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని 3 సార్లు నీటిలో ముంచి ఈ విధంగా వదిలేయాలి. పసుపు గణపతిని చేసుకున్నాం కదా, అది కూడా నీటిలో కలిపేయచ్చు. చూసారు కదా, గణపతి విగ్రహం అంతా 10 నిమిషాల్లో కరిగిపోయింది. ఈ నీటిని పచ్చని చెట్లో వేయచ్చు, లేకపోతే నీటిని వంపేసి మట్టిని తీసుకుని దాంట్లో చిన్న చిన్న విత్తనాలు కూడా వేసుకుని పెంచుకోవచ్చు. చూసారు కదండి, తెలిసింది కదా వినాయకుడి నిమజ్జనం ఈ విధంగా చేయాలి. ఆ వినాయకుడి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.